నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. అయితే పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడున్నటువంటి సీఎం సువేందు అధికారి క్యాబినెట్‌లో తొలి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే బంగ్లాదేశ్‌కి, భారత్‌కి మధ్య కంచె వేయాలని చెప్పి. అయితే గతంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు ఈ నిర్ణయంపై అశ్రద్ధ వహించింది? అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయాన్నే తొలి నిర్ణయంగా తీసుకుంది? ఇలాంటి వివరాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయ్. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. అసలు మనకి అంటే పశ్చిమ బెంగాల్‌కి, బంగ్లాదేశ్‌కి మధ్య వాణిజ్య సరఫరాలు ఏం జరుగుతూ ఉంటాయి? అంటే వాణిజ్య వ్యాపారాలు ఏం జరుగుతుంటాయి? ఎగుమతులు గానివ్వండి, దిగుమతులు గానివ్వండి. ఒక రకంగా ఈ విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి. బంగ్లాదేశ్ గురించి ఇన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం గదా! అలాగని చెప్పి బంగ్లాదేశ్‌ని మనం దూరం చేసేటువంటి పరిస్థితిలో మనం లేవండి. హ్మ్. కారణం ఏంటి అంటే వై ఇండియా ఈజ్ ఫ్లోరిషింగ్? బికాస్ గుడ్ హ్యూమన్ రిసోర్సెస్. ఎక్కువ మంది జనాభా, ఎక్కువ ఆర్థిక శక్తి, ఎక్కువ కొనుగోలు శక్తి, ఎక్కువ ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు. అలాగే బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటే గనక భారతదేశం యొక్క వాణిజ్యం బాగా పెరుగుతుంది. కాబట్టి ఎగుమతులు, దిగుమతులు అనేటువంటివి అంటే భారతదేశానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కస్టమర్లు కాదు. ఇక్కడ వాణిజ్యానికి బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి ప్రజలు కూడా కస్టమర్లే. కారణం ఏంటి అంటే భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్నటువంటి ఎగుమతులు, దిగుమతుల యొక్క విలువ గనక చూసినట్లయితే ఆశ్చర్యపోతారండి మీరు. 1.2 lakh crores నుంచి 2 lakh crores వరకు 2 లక్షల కోట్ల వరకు ఏడాదికి వాణిజ్యం జరుగుతుంది భారతదేశానికి మరియు బంగ్లాదేశ్‌కి మధ్య. మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి విషయాలు మనం తీసుకున్నట్లయితే ఏం ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనేటువంటి ముఖ్యమైనది మనం తీసుకున్నట్లయితే మన భారతదేశం నుంచి కాటన్ అండ్ యాన్ అంటే మన భారతదేశంలో పండించేటువంటి ఆ యొక్క పత్తి మరియు పొడిగి పింజే పత్తి అని యాన్ ఉంటుంది కదా, ఆ యొక్క దూదె కండెలు, ఆ కండెలన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పెట్రోలియం ప్రోడక్ట్స్, మిషనరీస్, పరిశ్రమలకు అవసరమైనటువంటి మిషనరీస్, ప్లాస్టిక్, ఐరన్ అండ్ స్టీలు, కెమికల్స్. ఇంకా ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్తుని బంగ్లాదేశ్కి మనం ఇచ్చి అక్కడ వాణిజ్యం చేస్తున్నాం అండి. అంటే మన దేశం డొమెస్టిక్ గానే మనం పవర్ సప్లై చేయడం లేదు, అటు బంగ్లాదేశ్ కూడా మనం పవర్ సప్లై చేస్తున్నాం. అదే విధంగా ఫార్మాస్యూటికల్స్ రంగంలో కానీ ఇవన్నీ చూసుకుంటే విపరీతమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని విషయాల మీద బంగ్లాదేశ్ నుంచి కూడా మనం కొన్ని దిగుమతులు చేసుకుంటున్నాం అండి. మనం పత్తి, యాన్ ఇవన్నీ కూడా మనం సప్లై చేస్తున్నాం. రెడీమేడ్ గార్మెంట్స్ ఏదైతే ఉన్నాయో రెడీమేడ్ గార్మెంట్స్ మనం దిగుమతి చేసుకుంటున్నాము. ప్లాస్టిక్ ని దిగుమతి చేసుకుంటున్నాము, జూట్ ని దిగుమతి చేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫిష్ ఏదైతే ఫిషింగ్ ఇండస్ట్రీ ఉన్నదో ఆ ఫిషింగ్ ఇండస్ట్రీ నుంచి కూడా కొంత ఫిష్ అనేటువంటి దిగుమతి చేసుకుంటున్నాము. సో ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాలను కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనం ఆర్థికంగా బాగుండాలంటే ఇక్కడ బోర్డర్లో ఉన్నటువంటి సమస్యలను కంట్రోల్ చేసుకుని బంగ్లాదేశ్తో సంబంధాలు అనేటువంటి పూర్తిగా చెడిపోకుండా చూసుకుని వాణిజ్య సంబంధాలు కనుక కొనసాగించినట్లయితే అది మనం ఆర్థికంగా ఎదగడానికి చాలా పటిష్టంగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. లేకపోతే ఏం చేస్తుందంటే చైనా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. కాబట్టి ఇన్ని జరుగుతున్నా సరే బంగ్లాదేశ్ పట్ల మనం ఎందుకు పూర్తిగా కఠినంగా వ్యవహరించలేకపోతున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను కనుక మనం ఏదన్నా డిస్టర్బ్ చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళు వెళ్ళి బంగ్లాదేశ్తో చేతులు కలుపుతారు. మీరు ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటి అంటే ఇంకొక 20 సంవత్సరాలు గనక ఇదే తృణమూల్ కాంగ్రెస్ గనక వెస్ట్ బెంగాల్లో కంటిన్యూ అయి ఉంటే గ్రేటర్ వెస్ట్ బెంగాల్ అనేటువంటి ఒక కొత్త కంట్రీ వచ్చేదండి. దానికి బంగ్లాదేశ్ సపోర్ట్ చేసేది, చైనా సపోర్ట్ చేసేది. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం అక్కడ. అందుకే ప్రజలు గ్రహించినట్లున్నారేమో. 100% గ్రహించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైందండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే రాజకీయ అధికారం చేపట్టాలని ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ దేశ భద్రతను తాకట్టు పెట్టి నువ్వు ఆ యొక్క రాజకీయం చేయాలని చూస్తే దేశం ఎటువైపు పోతుంది? యాంటీ ఇండియన్ ఫీలింగ్స్ కదండి ఇవన్నీ కూడా. ఏర్పాటువాదానికి దారితీస్తుంది. నువ్వు ఇటు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండవు కానీ బంగ్లాదేశ్తో నీకు సత్సంబంధాలు ఉంటాయా?
సార్ మీరు కొంచెం ఎక్కువ చెప్తున్నట్టున్నారు, ఎగ్జాగరేషన్ ఏమో అని మీరు అంటారేమో. ఇక్కడ దీదీ ఓడిపోతుంటే అక్కడ బంగ్లాదేశ్ లో నిరసనలు రావడం ఏంటండి? ఓకే. అంటే వాళ్ళు కోరుకున్నది ఏంటంటే, బంగ్లాదేశ్ లో కోరుకున్నది ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ రాకూడదు, తృణమూల కాంగ్రెస్ కంటిన్యూ అవ్వాలి. అంటే ఎంతగా ఈ బంగ్లాదేశ్ కి వెస్ట్ బెంగాల్ కి మధ్య ఉన్నటువంటి నెక్సెస్, క్రిమినల్ నెక్సెస్ అనేటువంటి సపోర్ట్ చేసే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా తృణమూల కాంగ్రెస్ రావాలని అక్కడ వాళ్ళు కోరుకున్నారు. కోరుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పార్టీలు, తీవ్రవాద సమూహాలు, ఐఎస్ఐఎస్ అందరూ కూడా కోరుకున్నది ఏంటి అంటే ఇక్కడ దీదీ గవర్నమెంటే కంటిన్యూ అవ్వాలి. చూసారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయం అర్థం కాకపోతే గనక అరే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇదంతా కూడా మతతత్వంతో జరుగుతుందేమో, లేకపోతే భారతదేశం ఒక మతతత్వ పార్టీగా మారిపోతుందా, ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటారు. వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాలు తెలుసుకోకపోతే దేశ భద్రత, మరో పక్కన మనం అక్కడ ఇంటర్నేషనల్ గా పాకిస్తాన్ కట్టడి చేసుకుంటూ వస్తున్నాం, ఇటు చైనాని కట్టడి చేసుకుంటూ వస్తున్నాం, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి అనేటువంటి సాధించుకుంటూ వస్తున్నాం. మరో పక్కన మనకి నేపాల్ రూపంలోనూ బంగ్లాదేశ్ రూపంలోనూ శత్రువులు పొంచి ఉంటే మనం ఏం చేయగలం చెప్పండి? సో మనకి డేంజరస్ పాలిటిక్స్ అనేటువంటివి చాలా దేశానికి హాని చేసేటువంటివి. దేశ సమగ్రతను కాపాడాలన్నా, జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని మనం ఈ అంశాల లోపాలన్నీ కూడా సవరించుకుంటూ రావాలండి. లేకపోతే చాలా కష్టం. అన్నిటికంటే మెయిన్ విషయం చెప్తా అండి, ఈ బార్డర్ ఇలాగే కంటిన్యూ అయితే, ఇందాక నేను ఒక మాట అన్నాను, యాబా అనేటువంటి ఒక టాబ్లెట్ ఉంది. అంటే మీరు యాబా టాబ్లెట్ అని పేరెత్తారు. ఈ చర్చ కూడా బాగా నడుస్తుంది ఇప్పుడు. అంటే అసలు యాబా టాబ్లెట్ అంటే ఏంటి, ఈ ఎందుకు అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి మనకి ఇంపోర్ట్ అవుతుంది? ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. యాబా టాబ్లెట్ అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. యాబా టాబ్లెట్ అనేటువంటి ఆ మాట వింటే కనుక, యాబా అనేటువంటిది ఒక థాయ్ పదం. ఆ థాయ్ పదానికి అర్థం ఏంటంటే మ్యాడ్ డ్రగ్ అని అర్థం. మ్యాడ్ డ్రగ్ అంటే తీసుకున్న వాళ్ళు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తారు. మ్యాడ్ డ్రగ్ ఆ థాయ్ లాంగ్వేజ్ లో దాని మీనింగ్. యాబా అంటే థాయ్ లాంగ్వేజ్ లో మ్యాడ్ డ్రగ్ అని అర్థం అండి. సో ఇది మయన్మార్ లో తయారవుతుంది. ఈ మయన్మార్ లో తయారైనటువంటి ఈ యాబా అనేటువంటి టాబ్లెట్ ఏం చేస్తుంది అంటే, భారతదేశంలో లక్షల కొద్దీ, మీరు చూడండి బార్డర్ లో లాస్ట్ ఫ్యూ వీక్స్ లోని, ఫ్యూ మంత్స్ లోని కనుక చూసుకుంటే లక్షల కొద్దీ టాబ్లెట్స్ ని సీజ్ చేశారు. ఈ టాబ్లెట్ చూడడానికి మనం తీసుకునేటువంటి పారాసెటమాల్ లాగా, అనాసిన్ లాగా ఉంటుంది, రెడ్ కలర్ లో ఉంటుంది. అది తీసుకున్న వెంటనే మళ్ళీ తీసుకోవాలనేటువంటి కోరిక పుడుతుందండి. ఎందుకంటే ఏ డ్రగ్ అయినా సరే ఉన్నటువంటి మంచి క్వాలిటీ ఏంటి అంటే, మంచి క్వాలిటీ అంటే అది చెడు క్వాలిటీ అనుకోండి. దానికి ఉన్నటువంటి స్ట్రాంగ్ క్వాలిటీ ఏంటంటే మెదడును ఉత్తేజపరుస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది స్టిమ్యులేటివ్ డ్రగ్. ఇక్కడ రెండు రకాలండి. ఒకటి స్టిమ్యులేటివ్ డ్రగ్స్, రెండోది ఏంటి అంటే డోపమైన్ డ్రగ్స్ అని చెప్పి అక్కడ మొత్తం వాళ్ళు మత్తుగా ఉండిపోతూ ఉంటారు. ఏదైనా ఎండార్ఫిన్స్ అనేటువంటి రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ మెదడు ఉత్తేజితం అవుతుంది, ప్లెజర్ అనేటువంటిది పొందుతారు. సో ఇక్కడ ఈ మెథాఫిటమైన్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది, అందులో కెఫీన్ ఉంటుందండి. ఈ రెండు కలిపి మెదడు మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపించి వాళ్ళు ఉత్తేజితం అవుతారు, మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటారు. అయితే దీంట్లో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే హింసాత్మకమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉంటారు ఈ టాబ్లెట్ తీసుకున్నటువంటి వాళ్ళు. నిద్ర పట్టదు, మానసిక ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. రాను లాంగ్ టర్మ్ లో మెదడు మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. అందుకే దీన్ని మ్యాడ్ డ్రగ్ అంటారు. దాని పేరే మ్యాడ్ డ్రగ్, యాబా. అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, అది తీసుకుంటే మనుషులు చాలా హింసాత్మకంగా మారిపోయి, అంటే హింసను సృష్టించాలనే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇది ఇంపోర్ట్ చేస్తుందా మనకి? 100%. ఇక్కడ మనకు ఉన్నటువంటిది హ్యూమన్ రిసోర్స్ ఉన్నది. ఈ హ్యూమన్ రిసోర్స్ అంతా కూడా వాళ్ళు నిర్వీర్యం చేసేయాలంటే ఏం చేయాలి? వాళ్ళు డ్రగ్స్ కి అలవాటు చేసేయాలి. సో ఒక యాబా టాబ్లెటే కాదు, మయన్మార్ లో ఈ మయన్మార్ లో తయారవుతున్న యాబా టాబ్లెట్ ఇటు భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా మొత్తం కూడా విస్తరించి అది మన భారతదేశం గుండా అనేక దేశాలకు కూడా వెళ్తుంది. నేపాల్, అన్ని దేశాలకు వెళ్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి యువతను నిర్వీర్యం చేసేయాలి. దాంతో పాటు గంజాయి బాగా స్మగ్లింగ్ అవుతుంటుంది. దాంతో పాటు ఇతర డ్రగ్స్ అనేటువంటివి ఏదైతే ఉన్నాయో అవి కూడా స్మగ్లింగ్ అవుతుంటాయి. అక్రమ ఆయుధాలు, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉంటాయండి. ఆయుధాలు ఈ క్రిమినల్ గ్యాంగ్స్ ఏం చేస్తాయంటే అవసరమైనప్పుడు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా డేంజరస్ విషయం ఏంటంటే FICN, ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్. FICN అండి,
ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ ఏదైతే ఉన్నాయో బంగ్లాదేశ్ లో ప్రింట్ అవుతుంది, అది తీసుకొచ్చి మన ఇండియాలో డంప్ చేస్తారు. ఈ బార్డర్స్ నుంచే వస్తాయి. ఎక్కడ లేని అక్రమ రవాణా అంతా ఇక్కడే ఉంది, బంగ్లాదేశ్ భారత్ కి మధ్య ఉంది. అంటే ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి ఎకానమీ మొత్తం ఇన్స్టేబుల్ చేసే. మరి ఫేక్ ఇండియన్ కరెన్సీ భారతదేశంలోకి వస్తే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, మనీకి వాల్యూ తగ్గిపోతుంది, వెనిజులాలా తయారవుతుంది. చూడండి ఎంత ఘోరమైన. దానికి సపోర్ట్ చేసింది ఎవరు? తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం. అంటే ఇప్పుడు మరి దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో. యూ వాంటెడ్ టు బ్రాండ్ యాజ్ ఎ టెర్రరిస్ట్ పార్టీ. టెర్రరిజం, ఎకనామిక్ టెర్రరిజం సృష్టించడమే కదా. ఫేక్ ఇండియన్ కరెన్సీ వస్తుంది, డ్రగ్స్ వస్తున్నాయి, అక్రమ ఆయుధాలు వస్తున్నాయి, అలాగే స్మగ్లింగ్ అనేటువంటిది, ఆ క్యాటిల్ స్మగ్లింగ్ జరుగుతుంది. ఇటు ధర్మం మీద కొడుతున్నావు, అటు ఆర్థికంగా కొడుతున్నావు, బార్డర్ వీక్ చేస్తున్నావు, బార్డర్ మేనేజ్మెంట్ వీక్ చేస్తున్నావు, బిఎస్ఎఫ్ ఆపరేషన్స్ లో ఇంటర్ఫీర్ అవుతున్నావు. ఇవన్నీ కూడా వీక్ చేస్తుంటే ఓవరాల్ గా దేశ భద్రతకు కాంప్రమైజ్ చేస్తున్నావు. మరి ఎంతటి నేరాలు ఘోరాలు జరిగినాయి గతంలో. మరి వాటిని కట్టడి చేయడం తప్ప. సో వీటిని కట్టడి చేస్తుంటే అక్కడ బంగ్లాదేశ్ లో మరో పక్కన ఆందోళనలు. ఇవన్నీ చూస్తుంటే ఎటువైపు ప్రయాణించాము. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి స్టెప్స్ లో ఉన్నటువంటి రాంగ్ ఏంటి చేయాలండి, ఇంకా స్ట్రాంగ్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ అక్రమ వలసదారులందరినీ కూడా బయటికి పంపించాలి, రోహింగ్యాల్ని కట్టడి చేయాలి, బార్డర్ ని పర్ఫెక్ట్ గా నిర్మించాలి. అండ్ మనకి వెస్టర్న్ ఫ్రంట్ లో ఏ విధంగా అయితే బార్డర్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ గా చేస్తున్నామో అదే విధంగా ఇక్కడ కూడా ఎఫెక్టివ్ గా మనం మేనేజ్మెంట్ అనేటువంటి చేయాలి. అలాగే ఇప్పుడు భారత్ కి బంగ్లాదేశ్ కి మధ్య అసలు సంబంధాలు ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ఇన్ని చెప్పిన తర్వాత భారతదేశం బంగ్లాదేశ్ శత్రువుగా చూడాలా? నన్ను అడిగితే చూడకూడదు. ఇప్పుడు ఎక్కడైతే రిలేషన్స్ స్ట్రెయిన్ అవుతున్నాయో అక్కడ బాగు చేసుకోవడమే మన డిప్లొమాటిక్ క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ. అయితే ఇప్పుడు ఒక డౌట్ నాకు ఇక్కడ, అక్రమ రవాణాని మొత్తం అంతా ఆపేసిన తర్వాత పశ్చిమ బెంగాల్, అప్పుడు ఎలా బంగ్లాదేశ్ కి భారత్ కి మధ్య సత్సంబంధాలు ఉంటాయి? అదే కదండి డిప్లొమసీ అంటే. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కోసం, ఇంపోర్ట్స్ కోసం. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. భారతదేశం మీద డిపెండెన్సీ కావాలి. గత ప్రభుత్వాలతో కనుక మనం పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కొంతవరకు భారతదేశానికి మద్దతు ఇచ్చే విధంగానే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ ఇంట్రెస్ట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అలాగే మన ఇంట్రెస్ట్ మనకి ఇంపార్టెంట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒకటే కథ చెప్తాను. కప్పు ఉన్నది, కప్పను తీసుకెళ్లి వేడి నీటిలో వేయండి, అది జంప్ చేసి పరిగెడుతుందండి. అలాగే ఒక్కసారిగా మొత్తం అన్ని కూడా బంగ్లాదేశ్ మీద కనుక కట్టడి చేస్తే గనక మన గ్రిప్ లోంచి బయటికి వెళ్ళిపోతుంది. అదే కప్పని మీరు ఒక చన్నీటిలో వేసి కింద మంట పెట్టండి, కొద్ది కొద్దిగా వేడెక్కుతుంది. కప్పకు ఉన్నటువంటి ధర్మం ఏంటంటే తన యొక్క శరీర చర్మం ఏదైతే పై పొర ఉందో ఆ చుట్టూ ఉన్నటువంటి ఉష్ణోగ్రతకి అడాప్ట్ చేసుకుంటుందండి. ఈ కప్ప కూడా ఏం చేసుకుంటుందంటే వేడెక్కుతున్నటువంటి నీళ్ళకు అనుగుణంగా తన చర్మాన్ని మార్చుకుంటుందండి. అయితే ఎప్పుడు వేడెక్కిందో కూడా తెలియకుండా అందులోనే చనిపోతుంది అక్కడ తిరిగి. అంటే నెమ్మదిగా కట్టడి చేయాలంటారు, స్లోగా చేయాలండి చేసినా సరే. ఎందుకంటే వీళ్ళు దాదాపు ఒక 50 సంవత్సరాల పాటు ఎలాంటి వాతావరణం చూసిందంటే బంగ్లాదేశ్ తమకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను చూసాయి. ఒక్కసారిగా మనం టైట్ చేసేసాం అనగానే వెళ్ళి అది చైనా పక్కలోకి పోతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ లీగల్ గా కన్నా కూడా ఇల్లీగల్ గానే ఎక్కువ లాభపడింది. సో మనం ఇల్లీగల్ గా ఆపేస్తాం. ఇప్పుడు ఇల్లీగల్ గా ఆపేస్తామండి. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రొటెస్ట్ చేసినా సరే మన మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాటిని ఏమాత్రం భంగం కలిగించకుండా హెల్ప్ చేసే విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఈ విధంగా వాళ్ళకి కొద్ది కొద్దిగా ఆ నీరు కప్ప, వేడి నీరు కప్ప అనేటువంటి థియరీ ఏది ఒకటేనండి, ఐరన్ ఫిస్ట్ విత్ వెల్వెట్ గ్లౌస్. మన విధానాలు ఐరన్ ఫిస్ట్ లా ఉండాలి, పైకి మాత్రం వెల్వెట్ ఉండాలి. మెత్తని సుత్తితో కొట్టాలి. బంగ్లాదేశ్ గట్టి సుత్తితో కొట్టినా అలా కనిపించినా అది అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ అయిపోతుంది. భారతదేశం యొక్క డిప్లొమాటిక్ సిచ్యువేషన్ కి అది ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి మనం చాలా ఆచితూచి ఈ విషయంలో అడుగు వేయాలి. బట్ వీ హ్యావ్ టు బి వెరీ ఫార్మ్ ఇన్ కంట్రోలింగ్ ఆల్ దిస్ యాక్టివిటీస్ వన్ బై వన్. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా
బార్డర్‌లో ఎంత విషయం ఉందని చెప్పి గూడా జనరల్‌గా పబ్లిక్ కూడా అంత తెలియకపోయి ఉండొచ్చు. ఇంత అక్రమ రవాణా జరుగుతుందని గూడా మీ మాటలో తెలుసుకున్నాం మేము. నిజంగా అక్కడ కొత్త ప్రభుత్వం రావడం అనేది చాలా మంచి సందర్భమే అనిపిస్తుంది. థాంక్ యూ సో మచ్ సార్. మరో ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. థ్యాంక్ యూ.